సామర్లకోట ద్రాక్షారామంలోని భీమేశ్వర స్వామి ఆలయంలో మహాశివరాత్రి సందర్భంగా రద్దీ కొనసాగుతోంది. అర్ధరాత్రి నుంచే స్వామివారిని దర్శించుకోవడానికి భక్తులు పోటెత్తారు. ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహిస్తున్నారు. స్వామివారు లింగ రూపంలోనూ, అమ్మవారు బాల త్రిపుర సుందరిగాను దర్శనమిస్తున్నారు. ఆలయంలో ఊయల స్తంభం నేటికి ప్రత్యేకంగా ఉంది. పిఠాపురం పాదక్షేత్రంలోనూ శివరాత్రి సందర్భంగా ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు దర్శనానికి వస్తున్నారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సాయి సుధీర్ అందిస్తారు. తూర్పుగోదావరి జిల్లాలో శైవ క్షేత్రాలు ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్న తెల్లవారుజాము నుంచి కూడా ఇటు సామర్లకోట భీమేశ్వర స్వామి ఆలయం, అదేవిధంగా ద్రాక్షారామ భీమేశ్వర స్వామి ఆలయంలో స్వామివారిని దర్శించుకోవడానికి భారీ క్యూ లైన్లు కనిపిస్తున్నాయి. అర్ధరాత్రి నుంచి కూడా దర్శనాలు కొనసాగుతున్నాయి. సరే, స్వామివారు ఏంటి పంచారామ క్షేత్రాల విశిష్టత ఏంటి? దేవదేవ మహాదేవ నీలగ్రీవ సదాశివ భావనాతీత భూతేశ భీమనాథ నమోస్తుతే. ఓం నమః శివాయ. సామర్లకోట పట్టణంలో వేంచేసినటువంటి బాలా త్రిపుర సుందరి సమేత చాళుక్య కుమారరామ భీమేశ్వర స్వామి వారి దేవస్థానంలో ఉన్నటువంటి భీమేశ్వర స్వామి వారికి తిరణాలు జరుగుతున్నాయి. పంచ ఆన్నిక దీక్షతోటి కళ్యాణోత్సవాలు ఏకాదశి నుంచి ప్రారంభమయ్యాయి. ఈరోజు మూడవ రోజు మహాశివరాత్రి ఉత్సవం తెల్లారగట్ట 1 గంట నుంచే స్వామివారికి మహారాజా వారి అభిషేకం జరిగింది. తదుపరి భక్తులు అనుకూలంగా అందరికీ దర్శనాలు అవుతున్నాయి. అటువంటి దర్శనాల సందర్భంలో జరిగేటువంటి ఉత్సవం చాలా గొప్పది. మహాశివరాత్రి నాడు 24 గంటలు కూడా స్వామివారి వైభవం జరుగుతుంది. సాయంత్రం 4 గంటలకి సదస్యోత్సవం జరుగుతుంది, చంద్రోత్సవం. స్వామివారికి వేద పండితులందరూ వచ్చి వేదస్వస్తి చెబుతూ వేదంతో ఆయన్ని కీర్తిస్తారు. పంచారామాల విశిష్టత గొప్పదైనటువంటి తారకాసుర సంహార ఘట్టం దీనికి స్కాంద పురాణంలో చెప్పబడింది. పంచ ఆరామాలనగా 5 ఆరామాలు. ఈ ఆరామాలు వెలవడానికి కారణం తారకాసుర సంహారం. తారకాసుర సంహారం చేయడానికి ప్రయత్నంలో భాగంగా దక్షయజ్ఞం జరిగింది. దక్షయజ్ఞం అంతా ధ్వంసం అయిన తర్వాత పార్వతీ పరమేశ్వరులు ఇద్దరు కూడా హిమాలయాల్లో తపస్సు చేసుకున్నారు. వాళ్ళ తపస్సుకి రతీదేవి మన్మధుడు వచ్చి తపస్సు భంగం చేసి ఆ శివుణ్ణి కైలాసాలకు పంపించేశారు. పార్వతీదేవి హిమాలయ పర్వతాల్లో ఉంది. వాళ్ళిద్దరూ కలవాలంటే సప్తఋషుల్ని రప్పించి సప్తఋషుల ద్వారా వాళ్ళకి వివాహం జరిపించారు. కుమారస్వామి వినాయకుడు వాళ్ళకి కుమారులుగా పుట్టారు. సేనానాయకుడు అయిన కుమారస్వామి యుద్ధంలో ఈ తారకాసురుడు యొక్క మెడలో ఉన్నటువంటి లింగం 5 భాగాలుగా పడింది. ఆ 5 భాగాలే పంచారామ క్షేత్రాలుగా వెలిసాయి. 1 అమరావతి, 2 భీమవరం, 3 పాలకొల్లు, 4 ద్రాక్షారామం, 5 సామర్లకోట. ఈ 5 ఆరామాలు కలిపితే ఒక లింగం. ఇది చాలా గొప్ప లింగం. స్వామివారి దర్శనం చేస్తే ధరిస్తాం. మాఘకృష్ణ చతుర్దశి ఇవాళ శివరాత్రి. అటువంటి రోజున దర్శనం చేసుకుంటే స్వామివారి భోగమోక్షాలు కలుగుతాయని తెలియజేస్తున్నాం. చూసుకోవచ్చు పంచారామాల్లో, అదేవిధంగా ద్రాక్షారామం, మరొక వైపు ఇటు సామర్లకోటలో కూడా శివన్ నామస్మరణతో ఈదుకుపోతున్నాయి. ఏంటి ఎట్లా ఉందండి దర్శనాలు? ఏ విధంగా ఎట్లా ఉంది? దర్శనాలు చాలా చక్కగా సాఫీగా అన్నీ కూడా చక్కగా సాగిపోతున్నాయి. దేవాదాయ ధర్మాదాయ శాఖ వారు చక్కగా అందరూ కూడా ఎవరి పనిలో ట్రస్ట్ బోర్డు వారందరూ కూడా సహకారంతో లైన్లు కూడా ఎవరికి కూడా ఇబ్బంది లేకుండా చక్కగా జరిగిపోతుంది. పొద్దున్న 1 గంట నుంచి రాత్రి 1 గంట నుంచి మొదలుపెట్టి ఇప్పటిదాకా కూడా ఎటువంటి కూడా ఆపకుండా క్యూ లైన్ అలా జరుగుతూనే ఉంది. మహాశివుని దర్శించుకోవడానికి వస్తున్న పరిస్థితి, దానికి అనుగుణంగానే ఏర్పాట్లు చేశారు.